హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు చికెన్ 65 చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు, నేను చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, బోన్లెస్ అయినా తీసుకోవచ్చు, విత్ బోన్ అయినా తీసుకోవచ్చు. నేను రెండు కలిపి తీసుకున్నాను. అందులో వేసే పదార్థాలు, కార్న్ ఫ్లోర్ తగినంత, మైదా పిండి తగినంత, ధనియా పౌడర్ తగినంత, జీలకర్ర పౌడర్ తగినంత, గరం మసాలా పౌడర్ తగినంత, ఒక నిమ్మకాయ, ఒక ఎగ్. కార్న్ ఫ్లోర్ తీసుకుంటాను. 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి. మళ్ళీ అందులో 2 టేబుల్ స్పూన్ మైదా పిండి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాల్సినంత వేసుకోవాలి, రుచికి తగ్గట్టు వేసుకోవాలి. నేను 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. కావాలి అని ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను తగినంత. కలర్ బాగా నేను కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను. నేను ఇప్పుడు ఒక నిమ్మకాయ తీసుకున్నాను. నిమ్మకాయ రసం తీసాను, ఒక నిమ్మకాయ వేసుకున్నాను. అంటే ఎగ్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా ఇలా స్పూన్తో కలపవద్దు. స్పూన్తో కలిపితే కలవదు. ఇలా చేయితోనే నెమ్మదిగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్ని ముక్కలకు కలిసినట్టు చేయితో కలుపుకుంటే అన్ని పీసెస్కి పడుతుందండి ఉప్పు కారం అన్ని. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి. దీన్ని మ్యారినేషన్ చేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మ్యారినేషన్ కొరకు ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తానండి. నేను పెరుగు తీసుకున్నాను 1/2 kg. అందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను. అలాగే చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. ఇప్పుడు కలర్ తీసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. బాగా మంచిగా ఇలా కలిపేసుకోవాలి. పెరుగు గడ్డలు లేకుండా ఇలా మంచిగా అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేషన్ చేసిన చికెన్ని ఫ్రై చేసుకోవాలి అండి. ఇప్పుడు ఇలా మ్యారినేషన్ అయిందండి చికెన్. అయిన తర్వాత మనము ఇప్పుడు దీన్ని ఇందులో ఆయిల్ పోసుకోవాలి. నేను ఒక 1/2 kg ఆయిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ వేడి అయ్యాక అందులో చికెన్ పీసెస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిందండి. ఇప్పుడు ఇలా చికెన్ పీసెస్ని ఇలా విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత వెంబడే ఇలా తిప్పుకోవద్దు. కొద్దిగా 1 సైడ్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని నెమ్మదిగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఇలా నెమ్మదిగా ఇలా చేసుకోవాలి. కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. అలా కొద్దిగా వేసుకుంటూ మొత్తం చికెన్ పీసెస్ని ఇలా ఫ్రై చేస్తాం. ఇప్పుడు ఇలాగనే అన్ని పీసెస్ని ఇలాగనే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మొత్తం పీసెస్ అయిపోయాక ఆ ఆయిల్లోనే మనము ఒక 5-6 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా వేసేసుకొని దీన్ని ఫ్రై. మిర్చి ఫ్రై అయిపోయాయి. దీన్ని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అంతా బాగా అయినాయి. ఇలా అయిన తర్వాత చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు వేసుకున్నాము. ఇలా కరివేపాకు కూడా
అక్కడక్కడ చేసుకొని తీసేసుకోవాలి. చూడండి ఇలా ఎంత బాగుంది. ఇందులోనే ఈ ఆయిల్లోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మనం ముందుగా కలుపుకున్న పెరుగు గ్రేవీ వేసుకోవాలి. వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఎందుకంటే పెరుగు పాలలాగా పగిలిపోతుంది. వేడి ఆయిల్లో వేయద్దండి. కొంచెం నూనె చల్లారిన తర్వాత వేసుకొని అలా నెమ్మదిగా కలిపేసుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ మూత పెట్టేసుకొని అది మరిగిన తర్వాత చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఇందులోనే చికెన్ పీసెస్ వేసేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత దీన్ని ఇలా నెమ్మదిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని 5 మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా మంచిగా అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి మనము ఫ్రై చేసుకున్నది వేసుకోవాలి. పైనుండి చికెన్ 65 రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని చపాతీతో తినొచ్చు, రైస్లో తినొచ్చు, బ్రెడ్లో పెట్టుకొని తినొచ్చు, ఎలా అయినా తినొచ్చు. చూడండి ఎంత చాలా బాగా వచ్చిందో.